ఫ్రెండ్స్ చూడండి, దీనిలో ఇది మంచి ఫెర్మెంటైజ్డ్ జ్యూసు. దీనిలో ఇరిగిపోయిన పాలు, పులిసిపోయిన పెరుగు, కిచెన్ కంపోస్టు, మామిడి పళ్ళ తొక్కలు, నెక్స్ట్ ఏమో దానిమ్మ పండు తొక్కలు, అన్నీ కిచెన్ కంపోస్ట్ అన్నీ వేసానండి. దీంతో పాటు కొద్దిగా కుంకుడుకాయ జ్యూస్ కూడా వేసేసాను ఆల్రెడీ, అదే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ దీనిలో కొద్దిగా డైల్యూట్ చేస్తున్నాను మంచినీళ్ళు పోసి, ఇంకా కొద్దిగా పోస్తాను తర్వాత. సో ఇప్పుడు పగలే ఈ జ్యూస్ అనేది చెట్లకి ఇవ్వాలి. ఎందుకంటే బాగా మనకు ఫలం అనేది పూలు కానీ పళ్ళు కానీ వస్తాయండి. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి పగలే ఈ జ్యూస్ అనేది ఇవ్వాలి. దీన్ని మనం ఆల్ మిక్స్ జ్యూస్ అనుకోవచ్చు. సో సముద్రాల ఆల్ మిక్స్ జ్యూస్ అంటున్నాను సరదాగా, సముద్రాల మా ఇంటి పేరు. సో సముద్రాల వారి ఆల్ మిక్స్ జ్యూస్ సూపర్గా, దీనిలో ఐరన్, కాల్షియము, నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్నీ ఉన్నాయండి. చెట్లకి ఏమి కావాలో అన్నీ ఈ జ్యూస్లో ఉన్నాయి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నేను ఎక్స్ట్రాగా ఏం వేసానంటే పులవ పెట్టాను, ప్లస్ పాలు ఇరిగిపోయిన పాలు, పులిసిన మజ్జిగ, నెక్స్ట్ కిచెన్ కంపోస్టు, పళ్ళ తొక్కలు, నెక్స్ట్ ఎక్స్ట్రాగా కొద్దిగా మంచిగా కుంకుడుకాయ జ్యూసు, అంటే వేరు తెగులు రాకుండా, చెట్లకు వేరు తెగులు అనేది వస్తుందండి, అది రాకుండా ఈ కుంకుడుకాయ జ్యూస్ అనేది కూడా వేశాను. సో సూపర్గా మనకు ఫలదీకరణం అనేది జరుగుతుంది. మీరే చూస్తుండండి. ఇంకో టిప్ పాయింట్ ఏంటంటే మీరే చూస్తారు. ఇంకో టిప్ పాయింట్ ఏంటంటే మనం ఫోటోసింథసిస్ పగలు ఈ జ్యూస్లు ఇవ్వాలండి. సో ఇప్పుడు ఏం చేస్తాయి, ఆ ఫోటోసింథసిస్ తయారు చేసుకుంటున్నాయి కాబట్టి ఇవి ఫుల్గా ఈ మినరల్స్ అబ్జర్వ్ చేసి వెంటనే మనకు క్విక్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.